మంత్రిగా కూడా అందరితో చురుగ్గా యాక్టివ్గా ప్రతిరోజు అసెంబ్లీలో పంపించేది. నిజంగా కూడా ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసిన సంఘటన జరిగింది. దాంతోపాటు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వాళ్ళు కూడా చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికార లాంఛనాలతో కూడా అంత్యక్రియలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి నేను కూడా మాట్లాడాను. సీఎం సెక్రటరీ శ్రీశాఖ గారు కూడా మాట్లాడాను. సీఎం గారు కూడా దాన్ని అధికారులు ఆన్సర్ చేయాలని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. తప్పకుండా పేరు మీద సాయన్న గారి పేరు మీద ఆ ప్రజల మీద ప్రజలు వాళ్ళ సంబంధాల మీద తప్పకుండా గతంలో కోరుకున్నట్టు ఏ హామీ ఇస్తున్నారో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తాం. ఈ సందర్భంగా పంపిస్తున్నాం. ఆ ఉదయం ఏంటంటే ఆకలిందని చెప్పి మళ్ళీ ఆకలింలో తిన్నామని పోయే రంగంలో ఒకటి లారీ వెహికల్ తాకి మళ్ళీ అంతే రేలింగ్ ఉంటుందంట. ముందు సీట్లో కూర్చున్నట్టుంది. ఆ ముందు సీట్లో కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోలేదని చెప్పి ఆ ఏసీపీ గారు చెప్పడం జరిగింది. నాకు కూడా ఎన్నోసార్లు నేను 25-30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎంపీగా సరే ఎన్నో గ్రామం ఏదో అడావుగా పోతుంటాం స్పీడ్గా తొందరగా అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ చేయాలి. అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా సీట్ బెల్ట్ పెట్టుకొని స్పీడ్ లిమిట్ కూడా మెయింటైన్ చేసుకుంటూ పోవాలని చెప్పి ముఖ్యంగా ఈ ఎస్కాట్ వాహనాలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏంటంటే అన్ని ప్రోగ్రామ్స్ ఒకటే రోజు ఎక్కువ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం అన్నీ అటెండ్ చేయాలి. ప్రజలకు మాటించిన వస్తామని చెప్పి ఈ ఊరికి ఆ ఊరికి పెళ్ళిళ్ళని ఏది ఉన్నా సరే సీట్ బెల్ట్తో పాటు స్పీడ్ లిమిట్ కూడా పెట్టుకోవడం మంచిదని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేసి మన ఎమ్మెల్యే లక్ష్మణ్ అయితే వారం నుంచి